హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. యాక్చువల్గా మీ ముందుకి ఇంకొక వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఏంటి అంటే ఇది మా కజిన్ అంటే తను యూఎస్లో ఉంటుందన్నమాట. తన కోసం శారీస్ షాపింగ్ వెళ్ళినప్పుడు ఎందుకో తీయాలనిపించింది. వీడియో తీసి అయితే పెడుతున్నాను. శారీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇందులో ఏంటి అంటే కలంకారీ శారీస్ ఉన్నాయి అండ్ కాటన్ శారీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్లూ కలర్ శారీ ఉంది చూసారు, ఇది అండ్ దీనిలో కూడా కలర్ అంటే 2 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఒకదానికి లేస్ వచ్చింది వైట్, దాంతో అవి పింక్ ఎల్లో ఆ కలర్స్ ఉన్నాయండి. ఇది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, మనకు రీజనబుల్ ప్రైస్లో ఉంది. ఇది 350 సంథింగ్ ఎంతో పడుతుంది. మనకి ఇంకొక పింక్ కలర్లో ఉన్నాయి అనమాట, అవి 450 అరౌండ్ పడుతున్నాయి. ఇప్పుడు ట్రెండీ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి కదా, మనం ఫ్రాక్స్ స్టిచ్ చేయాలని కూడా తీసుకోవచ్చు. ఇవి లెనిన్ కాటన్ ఇలా ఉన్నాయన్నమాట. ఇంకొకటి మీకు ఫ్యాన్సీ టైప్లో కూడా వస్తాయి. ఇప్పుడు చూస్తే ఇవి చూడండి ఎంత బాగున్నాయో శారీస్. ఇవి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కదా, ఆరెంజ్, బ్లాక్ అండ్ మెరూన్ కలరు. సో ఇవి ఇప్పుడు ఏవైతే ట్రెండ్ అవుతున్నాయో అవి మీకు కొన్ని నేను చూపించడానికి కూడా ట్రై చేశాను. ఎలా ఉన్నాయి అనేది చూడండి లాస్ట్ వరకు. ఇంకా మీకు మంచి మంచి శారీస్ అయితే కనబడతాయి. వీటిల్లో మీకు ఏదైతే బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి నాకు మర్చిపోకుండా. ఈ వైట్ శారీ చూసాడా, మా హస్బెండ్ ఇది బాగుందని చెప్తున్నారు అక్కడ చూసి. సో నేను యాక్చువల్గా బ్లాక్ శారీ కూడా తీసుకుందామని చూశాను. బట్ నాకు ఏంటంటే బ్లాక్ శారీ అన్నీ కంప్లీట్ బ్లాక్గా కనిపిస్తున్నాయి. మళ్ళీ తర్వాత ఎందుకులే యూజ్ అవ్వవేమో అని చెప్పి తీసుకోలేదు. ఇవి 3000 వరకు పడుతున్నాయండి. ఇది ఇక్కడ మీకు ఒక బ్లౌజ్ శారీ చూపిస్తాను చూడండి. ఇది బాగుంది యాక్చువల్గా. మనకి ఇదేమో కలర్ అంటారు, లైక్ పీచ్ కలర్ సంథింగ్ ఏదో అంటారు. డిజైన్ నచ్చింది నాకు బాగా. ఇంకా ఇదొక బ్లాక్ చూశాను, అదే నాకు నచ్చలేదు, అంతా తలుకు అంటుందని చెప్పేసి. ఇవి బాగున్నాయండి చీరలు. ఇది యాక్చువల్గా బ్లాక్ కనిపిస్తుందేమో మీకు వీడియోలో, ఇది బ్లాక్ కాదు, నావీ బ్లూ, అందుకే నేను తీసుకోలేదు. అది పింక్ ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయి. బట్ ఆ శారీ చాలా బాగుందండి, పింక్ కలర్ శారీ. మీకు ఇంకా చాలా ఇది ఆవులు ఇవన్నీ వచ్చినాయి కదా, ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది ఈ డిజైన్ కూడా. చాలా బాగున్నాయి శారీస్ అయితే. బట్ ఏంటంటే తను డైలీ వేర్కి కావాలి అని చెప్పింది అనమాట. సో నేను ఏంటంటే సింపుల్గా జార్జెట్లో తీసుకుని చెప్పాను, ఎందుకంటే తనకి డైలీ వేర్ యూజ్ చేయడానికి కావాలి అని చెప్పిందని అవే తీసుకున్నాము. ఇవి కలంకారీ శారీస్ అండి. ఇవి కూడా 659 సంథింగ్ ఎంతో పడుతున్నాయి. దీనిలో కూడా అన్ని కలర్స్ బాగున్నాయి యాక్చువల్గా. దీనిలో మా హస్బెండ్కి వచ్చేసరికి ఆరెంజ్ నచ్చిందనమాట. ఇప్పుడు అందరూ ఆరెంజ్ ట్రెండింగ్ కదా, ఆరెంజ్ అని మెరూన్ బ్రౌన్ కలర్ ట్రెండింగ్ కదా. మా హస్బెండ్కి ఇది నచ్చింది, అదే చూపిస్తున్నారు దాని అక్కడ. అన్ని కలర్స్ ఉన్నాయి దీనిలో కూడా. ఆరెంజ్ తర్వాత కాటన్ ఉన్నాయి అండ్ ఇంకోటి బ్రష్ పెయింట్లో ఉన్నాయండి శారీస్ యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే నేను అక్కడ వీడియో వాళ్ళు ఎలో చేయలేదు ఆ బ్రష్ పెయింట్ దగ్గర. ఎలో చేయడం అంటే వద్దు, వీడియోస్ తీయద్దు, వీకెండ్ కదా, వీడియోస్ ఎలో లేదు అన్నట్టు చెప్పారు. సో నేను అక్కడ ఏంటంటే మేబీ ఆ బ్రష్ పెయింట్ శారీ జస్ట్ అలా కనిపిస్తుందేమో మీకు వీడియోలో. చూడండి చాలా బాగున్నాయి బ్రష్ పెయింట్లో. అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా బ్రష్ పెయింట్. శారీస్ కూడా చాలా బాగుంది. నేను ఇప్పుడు దీంట్లో మీకు ఒక కనకాంబరం కలర్ శారీ ఏదో కనిపిస్తుంది చూడండి వీడియోలో కంప్లీట్గా. మీకు చాలా బాగుంది ఆ చీర కూడా. కలంకారీ శారీస్ బాగున్నాయి, అందరూ పట్టుకొని వెళ్తూ ఉన్నారు. మళ్ళీ నేను వెళ్ళేసరికి ఉండవో కూడా తెలియదు నాకు. ఇవి బాగా డాల్స్వి అంటే ఫ్రాక్స్కి కూడా యూజ్ అవుతున్నాయి కదా ప్రజెంట్. ఇప్పుడు కలంకారీ డ్రెస్సెస్, కలంకారీ ఫ్రాక్స్ అండ్ దట్టు ఇదేంటంటే కాటన్ క్లాత్ కాబట్టి ఇప్పుడు మామూలుగా శారీస్కి యూజ్ చేసే వాళ్ళకు కూడా ఒక సమ్మర్ కాబట్టి మంచిగా అంటే కలంకారీ అనేది ఎప్పుడు డౌన్ అవ్వదు కదా, మీన్స్ కలంకారీ ఎప్పుడు ట్రెండ్ ఆగిపోదు కదా, అలా అన్నమాట. అందరు తీసేసుకుంటూ ఉన్నారు. ఇంకోటి వచ్చేసరికి కలంకారీలోనే ఇది కొంచెం ఇవి పెద్దవాళ్ళ టైప్లో ఈ చీరలు ఉన్నాయి, పెద్దవాళ్ళకి యూజ్ చేసేలాగా. సో ఇవి కూడా బాగున్నాయి, కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి. మెయిన్ కలర్ కాంబినేషన్స్ నచ్చినాయి నాకు. యాక్చువల్గా పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇప్పుడు, పెట్టుబడి చీరలకి కానీ లేదంటే ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి కానీ మంచిగా యూజ్ అవుతాయి శారీస్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కాటన్ శారీస్ అండి.
ఎవరికైనా బాగుంటాయి. ఇది నాకు తెలిసి ఎవరికైనా బాగుంటుందండి, పెద్దవాళ్ళకైనా బాగుంటుంది, కొంచెం మీడియం ఏజ్ వాళ్ళకి బాగుంటుంది. కాటన్ శారీస్ అయితే బాగున్నాయి. ఇంకా నేను కొన్ని అయితే తీయలేదు. యాక్చువల్గా పాపతో వెళ్ళాను కదా, కొంచెం తను గొడవ చేస్తూ ఉందని చెప్పి నేను హడావిడిగా తీసేసి వచ్చాను. ఇంకొకటి నెక్స్ట్ మీకు లావెండర్ కలర్లో ఒక చీర వస్తుందండి, బాగుంది అది కూడా. ఇవి కొంచెం పట్టు టైప్లో చీరలు. ఇది లావెండర్ కలర్ శారీ ఇదండి. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇది కూడా పెయింటింగ్ బాగా నచ్చింది అనమాట. ఇవి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా, ఆరెంజ్ అండ్ కాఫీ కలరు. బాగున్నాయండి చీరలు అయితే, నచ్చినాయి నాకు బాగా. కాకపోతే మనం నచ్చింది అలా తీసుకోలేము కదా, అందుకని చూసి కళ్ళతో ఆస్వాదించి వచ్చా అనమాట. కొన్ని కావాల్సినవి తీసుకొని, అవి నేను యాక్చువల్గా తనకి ఇంకా కొన్ని తీసుకున్నాను అనమాట. పాపకి ఫ్రాక్స్ అండ్ తనకి ఇంట్లో కావాల్సిన కొన్ని స్టీల్ సామాను, శారీస్ ఇవన్నీ తీసుకున్నాను. యాక్చువల్గా నెక్స్ట్ వీక్ ఐ థింక్ మేము పార్సిల్ పంపించాల్సి ఉంటుంది. నేను నెక్స్ట్ బ్లాగ్లో ఏమేమి తీసుకున్నాం అనేది కూడా పెడతాను, పార్ట్ 2లో. ఇది పార్ట్ 1 కింద పెడతాను, చూడండి కంటిన్యూస్గా. వీటన్నిటిల్లో మీకు ఏం నచ్చింది అనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి. శారీస్ మీకు ఎక్కడ బోర్ కూడా కొట్టదు ఈ శారీస్ నాకు తెలిసి. ఎవరైతే శారీస్ ఇంట్రెస్ట్ చూపిస్తారో ఇలాంటి కంటెంట్ కోసం కమింగ్ వీడియోస్ అయితే నేను స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియోస్ కూడా పెడతానండి. అంటే బేసిక్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా నేర్చుకునేలాగా నేను అవి కూడా పోస్ట్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే పాపని హాలిడేస్ కదా, అందుకని టైం పడుతుంది. సో నేను అన్నీ సెట్ చేసుకొని పెట్టడం అయితే జరుగుతుంది ముందు. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.